ఆయన కూడా సమాధానం చెప్పాలి. ఓకే. ఇక మనకి తెలంగాణలో హైడ్రా ఎప్పటికప్పుడు ఎక్కడ కూల్చివేతలు చేస్తుందో తెలియని పరిస్థితుల్లో కూల్చివేతలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో లేక్ వ్యూలకు ఉన్న క్రేజ్ కూడా మనకు తెలుసు. అయితే ఇప్పుడు లేక్ వ్యూలు లేక్లో ఉన్నాయా లేదా అనే దాని మీద దృష్టి సారించింది హైడ్రా. ఒకవేళ సిచ్యువేషన్ కనుక ఇదిగానే ఉంటే లేక్ వ్యూలు కూడా లేక్లో ఉంటే పరిస్థితి ఏంటి? అంటే లేక్ వ్యూ అనే దానికి ఒక క్రేజ్ ఉండేది. ఆ క్రేజ్ని క్యాష్ చేసుకోవడానికి చాలామంది బిల్డర్లు లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అనేవి పెట్టడం, అలాగే లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఉంది మనకి ప్రభుత్వ నిర్వహణలో. అయితే అక్కడ లేకు లేదు, వ్యూ లేదు అని మాట్లాడతారు. కానీ చాలా ఏరియాల్లో లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, లేక్ వ్యూ అవెన్యూస్ ఉన్నాయి. వాటిలో కొనుగోలు విపరీతమైనటువంటి ధరలకు అమ్మారు. అంటే ప్రజలలో ఉన్నటువంటి ఆ గ్లామర్, అంటే లేక్ వ్యూ అన్న పేరు కనబడగానే వీళ్ళు ఎగబడేటువంటి పద్ధతి చూసి వాళ్ళు రేట్లు పెంచుకుంటూ వెళ్ళారు. వీళ్ళు కూడా కొనుగోలు చేశారు ఆ ధరలు పెట్టి. కాబట్టి ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అంటే ఆల్రెడీ కొనుగోలు చేసిన వారిలోనూ ఆందోళనలు ఉన్నాయి. అంటే ప్రతి నిర్మాణాన్ని చెక్ చేస్తున్నారు వాళ్ళు. ఇది ఎప్పుడు నిర్మాణం జరిగింది అనేది పట్టించుకోవటం లేదు. అప్పుడు ఎవరు అనుమతించారు, ఆ అనుమతుల గొడవ ఏమిటి అంటే బిల్డర్ తీసుకెళ్ళి కాగితాలు సమర్పించినా కానీ వాటిని పట్టించుకునే పద్ధతిలో అది వ్యవహరించడం లేదు హైడ్రా. వాళ్ళు కాన్షియస్గా ఇది లేక్లో కట్టారా లేదా, అంటే ఏ ఏరియా చూపించినా, అంటే పార్కింగ్ ఈ లేక్ వైపు చూపించినా, లేకపోతే జస్ట్ అక్కడ ఏదో పార్క్ డెవలప్మెంట్ లాంటిది చేసినా దాన్ని కూడా ఉపేక్షించే పరిస్థితిలో వాళ్ళు కనిపించడం లేదు. అందుకని ఏమిటి పరిస్థితి అనేది, ఈ ఆక్రమణలు ఎక్కడి దాకా వెళ్ళుంటాయి, ఒక్కొక్క 2-3 బ్లాక్స్ అటువైపు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే బాచుపల్లి ఆ ఏరియాలో చాలా లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అలాగే విల్లాస్ ఉన్నాయి. వీళ్ళందరూ ఇప్పుడు డాక్యుమెంట్స్ పట్టుకుని హైడ్రా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. ఏంటి మా పరిస్థితి, మేము ఆ రోజుల్లో కొనుగోలు చేశాం, ఇప్పుడు మీరు అక్కడి నుంచి మమ్మల్ని ఖాళీ చేస్తే ఏమిటి మా పరిస్థితి, మా కాంపెన్సేషన్ ఏదైనా ఉంటుందా. అంటే ఇక్కడ మధ్యలో బిల్డర్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యవస్థ ఉంది, రియల్ ఎస్టేట్ అనేటువంటి ఒక వ్యవస్థ ఉంది. వాళ్ళు అనుమతులు సంపాదించి ఆ అనుమతులు చూపించి బ్యాంకు లోన్స్ తీసుకుని కూడా, అంటే బ్యాంక్ ఆఫీసర్స్ క్లియర్గా డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసి అప్పుడు లోన్ శాంక్షన్ చేస్తారు. అన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా అనేది ఒకటి. దాంతోపాటు ఈ ప్లాను ఇతర వ్యవహారాలకు సంబంధించినటువంటి అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అని చెక్ చేసిన తర్వాతే బ్యాంక్ లోన్కి అప్రూవల్ వస్తుంది. బ్యాంక్ లోన్కి అప్రూవల్ వచ్చి బ్యాంక్ లోన్లు తీసేసుకుని ఆల్రెడీ ఇన్స్టాల్మెంట్లు కడుతున్నటువంటి అపార్ట్మెంట్ల వాళ్ళు, అలాగే విల్లాలు కొనుక్కున్నటువంటి యజమానులు, వీళ్ళందరూ ప్రస్తుతం రకరకాల టెన్షన్స్లో ఉన్నారు. అంటే ప్రతి బిల్డింగు పైగా ఆయన చెప్పాడు, మీరు స్వచ్ఛందంగా మీ అంతట మీరు మీ నిర్మాణాన్ని కూలగొట్టుకుంటే అది మీకు బెటర్ అవుతుంది, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు ఆయన, రంగనాథ్ గారు. దాంతో విపరీతమైన టెన్షన్ మొదలైంది. ఇప్పుడు లేక్ వ్యూ అనే పేరుతో హడావిడిగా కొనేసి భారీ ధరలకు కొనేసి వీళ్ళందరూ ఇప్పుడు హైడ్రా ఆఫీస్కి వెళ్ళి మీరు ఒక్కసారి వచ్చి చూడండి, ఎక్కడెక్కడ వైలేషన్ జరిగింది, ఎక్కడెక్కడ ఎన్క్రోచ్మెంట్ అయిపోయింది, లేక్లోకి ఏదైనా వెళ్ళిందా, ఒకవేళ వెళ్ళుంటే దీని పరిష్కారం ఏమిటి, ఎలా అంటే ప్రభుత్వం వైపు నుంచి మాకు ఏదో రకమైనటువంటి సపోర్ట్ కావాలని మిడిల్ క్లాస్ నుంచి విపరీతంగా ఆందోళన అయితే వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం కూడా దీని మీద దూకుడుగా వెళ్ళాలని అనుకోవడం లేదు. గతంలో వ్యవహరించారు, కానీ ఇప్పుడు ఆక్యుపేషన్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ల పట్ల ఎలా వ్యవహరించాలి అనేది వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మాట్లాడుతున్నాడు ఆయన. ముఖ్యమంత్రి గారు కూడా ఇదివరకటంత దూకుడుగా లేరు ఆయన. అంటే ఆక్రమణ జరిగి నిర్మిస్తున్నటువంటి, అంటే ఆక్యుపేషన్లో లేని నిర్మాణాలు కూల్చేయండి, ఆక్యుపేషన్లో ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడిన తర్వాత మాత్రమే కూల్చివేయండి అనే పద్ధతిలో పెడుతున్నారు. ఇది కొంత వెసులుబాటు కలిగించింది. అంటే ప్రజలకి కొంచెం ఆలోచించుకోవటానికి, ఆల్టర్నేటివ్ చూసుకోవటానికి ఒక చిన్న హోప్ అయితే కనిపిస్తోంది ఇప్పుడు. గతంలో ఉన్నంత
అంటే అంతటి భయపడాల్సినటువంటి సందర్భం అయితే కనబట్టలేదు. కానీ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అనే పేరుతో ఉన్న వాళ్ళందరూ మాత్రం టెన్షన్తో ఉన్నారు. వీళ్ళందరూ హైడ్రా ఆఫీస్ చుట్టూ తిరిగే కార్యక్రమం మొదలుపెట్టేశారు. అంటే ఒకవేళ లేక్ వ్యూలో కూడా ఆక్రమించబడి ఉండి నివాసయోగ్యంగా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? లేక్ వ్యూ విషయానికి వస్తే ఏదైనా లేక్ వ్యూ అనే బోర్డులు చూసుకున్నారు వీళ్ళు. ఇప్పుడు ఆ లేక్ వ్యూ అనేదే ప్రమాదంలోకి వెళ్ళింది. ఇది నిజంగా లేక్లో కట్టేసి ఉంటే, కట్టుంటే డెఫినెట్గా వాళ్ళు వస్తారు. వాళ్ళు కూలగొడతారా అనేది వేరే గొడవ. కూలగొట్టిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, బ్యాంకు లోన్స్ ఉంటాయి, అక్కడ నుంచి ఏదో ఒక రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ఉండాలి వాళ్ళకి, ఏదో ఒక ఉపశమనం కలిగించాలి. కలిగించకుండా గనక అలా కూల్చివేస్తే అంటే వాళ్ళ తప్పిదం మాత్రమే ఉండదు. ఇక్కడ మధ్యలో బిల్డర్లు ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ మీద చర్యలు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి అయినా వీళ్ళకి కాంపన్సేషన్ ఇప్పించటం, లేదు వాళ్ళ నిర్మాణాలు ఇంకెక్కడైనా ఉండుంటాయి. ఇప్పుడు ఈ బిల్డర్ తాలూకా నిర్మాణం ఇంకెక్కడో జరుగుతూ ఉంటుంది, అక్కడ వీళ్ళని అకామిడేట్ చేయటం లాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వానికి. అంటే ఇది యుద్ధ ప్రాతిపదిక మీద తీసుకున్నటువంటి చర్య కాబట్టి ఇదేదో ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా మనం కూల్చేస్తే వాళ్ళు ఎక్కడికో పోయి బతుకుతారులే అనుకుంటే ఇబ్బంది అవుతుంది. రేపు పొద్దున్న వాళ్ళే ఓట్లు వేయాలి వీళ్ళకి. అందుకని వాళ్ళ సమస్యల్ని అర్థం చేసుకుని వాళ్ళకి అర్థం చేయించి వాళ్ళకి ఆసరాగా నిలబడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది. అది గుర్తెరిగి ప్రవర్తించాలి వీళ్ళు. లేకపోతే దీని ప్రభావం వచ్చే ఎన్నికల్లో వీళ్ళ ఫలితాల మీద ఉంటుంది. ఇప్పటికే అర్బన్ ఓటర్ కాంగ్రెస్తో లేడు అనేటువంటి ఒక బాధ ఉంది వాళ్ళకి. అంటే అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్తో వెళ్ళాడు అర్బన్ ఓటర్, పార్లమెంట్ ఎలక్షన్లో కొంత బీజేపీ వైపు టర్న్ అయ్యాడు. ఈసారి తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఈ ప్రయత్నం బెడిసి కోరుతుంది. ఇప్పుడు వీళ్ళని కనుక హక్కును చేర్చుకోకపోతే, వీళ్ళ బాధలు అర్థం చేసుకోకపోతే, వీళ్ళకి ఏదో ఒక కాంపన్సేషన్, ఏదో ఒక మార్గం చూపించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అందుకని వీళ్ళు ఇప్పుడు దూకుడుగా వెళ్ళే ప్రయత్నం చేయట్లేదు. దూకుడుగా వెళ్ళరు, అనవసరంగా కొరివితో తలగొక్కునేటువంటి ప్రయత్నం డెఫినెట్గా చేయరు. ఇకపోతే మనం జానీ మాస్టర్ ఇష్యూ చూస్తా ఉన్నాం, ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఫోక్సో